మంచిది చేయవలసిన అందరికీ నామములు శివుడు తెలియజేస్తున్నాను. మన వాక్యంలో వెళ్ళడం పరిశుద్ధ గ్రంథం నుండి రోమిలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 18 వచనం నుండి కొన్ని వచనాలు ఇది నా ధ్యానాంశంగా ధ్యానం చేద్దాం. రోమిలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 18 వచనం నుండి పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. దయచేసి అందరి కళ్ళు చూసుకుందాం, ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదం కారణబోతున్నా మా ప్రియ పరులకు తండ్రి, ఈ పరిశుద్ధ నామమును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఆయన చదువుకున్న లేఖనం ప్రభువా, మా వినికిడిలో మీరు ఆశీర్వదించిన తండ్రి, వినగల చివరను గైచగల మనసును ఆచరణ హృదయమును మా దగ్గర దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తూ ఆటక పరిస్థితుల ప్రతి నందుగాను యేసు నామములను బంధిస్తున్నాను ప్రభువా. నీ ఆత్మకార్యము జరిగించి నీ నామమునే మనం పొందమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అని వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది, మనం దేవుని వాక్యమును చదువుకున్నాం. పాపము నుండి విమోచింపబడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దయచేసి మీరు వినండి, మనం త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని లేఖనము రాయబడినది అపోస్తలుడైన పౌలు, అపోస్తలులు వారు చెబుతున్న ఒక సాక్ష్యం ఏంటంటే, మేము పాపము నుండి విమోచించబడ్డాం. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడి నుండి అక్కడ పాపము నుండి ఏం చేయబడ్డారు? వాళ్ళు విమోచించబడ్డారు, అంటే విడిపించబడ్డారు. దేవుని నుండి పాపము నుండి విమోచించబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపము నుండి విమోచించబడి వారు దేవుని వాక్యం చదివించిన రీతిగా వారు దేనికి దాసులు అయ్యారంటే నీతికి వారు దాసులు అయ్యారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను పాపము నుండి విమోచించబడినాను, అతిక్రమం నుండి విమోచించబడ్డాను, అవినీతి నుండి నేను విమోచించబడ్డాను, ధర్మము లేని స్థితి నుండి నేను విమోచించబడ్డాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను నీతికి దాసుని కాకముందుకు, నేను ధర్మానికి దాసుని కాకముందుకు నా జీవితం ఎలా ఉందంటే అవినీతితో నింపబడినది, అతిక్రమంతో నింపబడినది, లోకంతో నింపబడినది, వ్యతిరేకతతో నింపబడినది. ఎప్పుడైతే నా జీవితాన్ని నేను మార్చుకున్నానో, నా జీవితాన్ని ఉపదేశ క్రమానికి నేను అంటుకట్టబడ్డాను, అప్పుడు అంటున్నాను ఆయన, నా జీవితం నీతికి దాసులుగా మారుతున్నది. ఆమేన్. హల్లెలూయా. కొంతమందికి కొన్ని బలహీనతలు వారు బానిసలుగా మారుతూ ఉంటారండి. స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉంటారంటే కొంతమంది డబ్బుకి దాసులు అయిపోతారు. స్తోత్రం. కొంతమంది పదవులకు దాసులు అయిపోతారు, కొంతమంది శరీరానికి దాసులు అయిపోతారు, కొంతమంది దూషణ మాటలకు దాసులు అయిపోతారు, కొంతమంది ముచ్చటకు దాసులు అయిపోతారు, కొంతమంది స్తోత్రం హల్లెలూయా మందుకు బానిసలుగా మారిపోతున్నారు. స్తోత్రం హల్లెలూయా. కొంతమంది అత్యలకు బానిసలుగా మారిపోతున్నారు, నెత్తురుకు బానిసలుగా మారిపోతున్నారు, అతిక్రమం బానిసలుగా మారిపోతున్నారు. అలాంటి జీవితంలో, అలాంటి క్రమంలో ఎప్పుడైతే దేవుని వాక్యము చేత వారు నింపబడుతున్నారు, స్తోత్రం హల్లెలూయా, అప్పుడు అంటున్నాడు పౌలు, నేను ఇంత ముందు నా జీవితం పాపానికి దాసులైపోతే ఇప్పుడు నా జీవితం ఎలా ఉందంటే నీతికి దాసులుగా మారుతున్నారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్న మాట, నేను నీతికి దాసులైపోతున్నాను. స్తోత్రం
హల్లెలూయా. నీతి అనగా వాక్యానికి దాసులం అయిపోతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. దేనికి దాసులంట? వాక్యానికి దాసులు అయిపోతున్నారు, మందిరానికి దాసులు అయిపోతున్నారు, పరిచయం దాసులు అయిపోతున్నారు, దేవుని రాజ్యానికి దాసులు అయిపోతున్నారు, దేవుని యొక్క వార్తకి దాసులు అయిపోతున్నారు, దేవుని యొక్క ప్రత్యక్షతకు వారు దాసులు అయిపోతున్నారు, దైవ దర్శనానికి వారు దాసులు అయిపోతున్నారు, దేవుని స్వరానికి వారు దాసులు అయిపోతున్నారు, దేవుని ధర్మశాస్త్రానికి వారు దాసులు అయిపోతున్నారు, దేవుని ఆజ్ఞలకు వారు దాసులు అయిపోతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. మనం దేనికి దాసులు అయిపోతున్నాం? 7:30 నుండి మొదలు పెడితే 9 వరకు ఒకటే దాసులం. స్తోత్రం. హల్లెలూయా. ఈపీ అయిపోయింది, చెవిటి పెట్టు. స్తోత్రం. హల్లెలూయా. చెవిటి అయిపోయింది. స్తోత్రం. ఇంకో టీవీ పెట్టు. హల్లెలూయా. మనం దేనికి దాసులు కావాలట? స్తోత్రం. రిమోట్ కాదు. ఆమేన్. హల్లెలూయా. మనం దేనికి దాసులు కావాలి? దేవుని వాక్యానికి, దేవుని మందిరానికి, దేవుని ఆజ్ఞలకు, దేవుని ప్రేమకు మనం దాసులు కావాలి. స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది మనుషులు దాసులు అయిపోతారు, కొంతమంది ఏం చేస్తారట? మనుషులు దాసులు అయిపోతారు. ఎందుకంటే ఏం పెడుతుందో, ఏమి ఇస్తుందో, ఏం సహాయం చేస్తుందో. స్తోత్రం కాక దావీదు అంటాడు, నేను మనుషుల కొరకు నేను చూడడం లేదు, ఆకాశమందు దేవుని కొరకు కొండల తట్టుడా తలవేస్తున్నాను. నేను ఆయనకు దాసుని, నేను లోకానికి కాదు, నేను మనుషుల కాదు, నేను పదవులకు కాదు, అధికారానికి కాదు. స్తోత్రం. నేను నీతికి దాసుని. ఆమేన్. హల్లెలూయా. నేను ఆయన రూపానికి నేను లోపడుతున్నాను కనుక నా జీవితం అంతా కూడా ఎలా ఉంటుందంటే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యథార్థకు నా జీవితాన్ని నేను దాసులుగా మారిపోతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారంటే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైకి మాత్రము స్తోత్రం దేవుని దగ్గర ఉన్నట్టుగా ఉంటారు, కానీ వారి జీవితం అంతకు లోపల ఎలా ఉంటుందంటే లోకము తప్ప దేవుని వాక్యం అక్కడ కనబడనే కనబడదు. స్తోత్రం. హల్లెలూయా. పై భక్తి మాత్రమే, అంతరంగంలో భక్తి ఉండదు, అంతరంగంలో ప్రేమ ఉండదు, అంతరంగంలో దేవుని యొక్క స్థానం ఉండదు. స్తోత్రం. అలాంటి వారు పరలోక రాజ్యం పోతారంట. స్తోత్రం కలుగును గాక. అలాంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు లోపరచకపోతే, వాక్యానుసారంగా నువ్వు బ్రతకకపోతే, స్తోత్రం. హల్లెలూయా. లాస్ట్కి నీకు సంఘ కాపరివైనా నీకు ప్రయోజనం ఏమి ఉండదండి. స్తోత్రం. నువ్వు దేనికి దాసులు కావాలట? దేవుని వాక్యానికి. స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నాను తప్పుగా అనుకోకుండా అమ్మా. స్తోత్రం. కొంతమంది పురుషులు కానీ స్త్రీలు కానీ స్తోత్రం భర్త భార్య పక్కన పెట్టి ఇష్టానుసారంగా పాపానికి బానిసైపోతున్నారు. స్తోత్రం. అది మంచిది కాదు. దేని వాక్యం చెప్పి తెలుసా అండి? 9 రకములైన మనుషుల గురించి వాక్యం తీర్పు చేసింది. ఎవరి కోసం తెలుసా అండి? 1 విగ్రహాలు, మాంత్రికులు, వ్యభిచారులు. వారికి తీర్పు ఉండదు, డైరెక్ట్. స్తోత్రం. హల్లెలూయా. మన జీవితం దేంతో కట్టబడాలి అంటే పరిశుద్ధతతో కట్టబడాలి. ఇప్పటి వరకు నేను ఎలా ఉన్నాను? పౌలు అంటున్నాడు, నేను రోమా ప్రతినిధికి, రోమా రాజ్యానికి నేను దాసుగా ఉన్నాను. నా దాసత్వం నాకు పని చేయలేదు. ప్రేమ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అదే 20 వచ్చిన చూడండి. మీరు పాపములకు దాసులైనప్పుడు నీతి విషయమై నిబంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన ఆయన అంటున్నాడు, అప్పటి
క్రియల వలన, అప్పటి పనుల వలన నాకు ఏ నామం కలగడం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? వాటి వలన నాకు నష్టమే జరిగింది తప్ప నాకు ఆశీర్వాదం ఏమీ లేదు. వాటి ద్వారా నాకు ఇబ్బందులే కలిగిన తప్ప నాకు నెమ్మది లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు మనకు ఇబ్బందులు, ఈ ఆటంకాలన్నీ తొలగిపోతాయంటే దేవునికి మనం దాసులుగా మారినప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన విమోచించబడ్డాడు. నీవు నా జీవితంలో కూడా మనం ఏం చేయాలట? విమోచించబడాలి, విడిపించబడాలి. దేవుడి విడిపించబడాలి. మనం పాపం నుండి విడిపించబడాలి. స్తోత్రం. పాపం అంటే కదా. స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని వాక్యం తెలుసా అండి? నువ్వు సంఘంగా కూడుకొనుట మానవద్దు అని వాక్యం తెలుసా నీకు? సంఘంగా కూడుకొనుట మానవద్దు. స్తోత్రం. మనం సంఘము కూడుకోవడమే మంచిగా అనుకుంటాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యము చెప్పిన రీతిగా బ్రతుకు తప్ప మన జీవితంలో దేవుని రాజ్యాన్ని మనం చూడలేము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఎవరు చూస్తారట? దేవుని చూస్తారండి. స్తోత్రం. హల్లెలూయా. పాపముతో ఉన్నవారు, లోపముతో ఉన్నవారు వారు దేవుని చూడలేరు, వారి మందిరానికి రాలేరు, యథార్థంగా బ్రతకలేరు, నీతిగా వారు జీవించలేరు. వారి జీవితం ఎప్పుడు కూడా పాపం వెంటాడుతూ ఉంటుందండి. స్తోత్రం. హల్లెలూయా. కయ్యూను వెంబడి ఏం జరిగింది తెలుసా అండి? కయ్యూను జీవితంలో పాపమేతను వెంబడిస్తున్నది. ఆశీర్వాదం లేదు అతనిలో. స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఆమేన్. ఎప్పుడు ఉంటాం మనం? ఎప్పుడు ఆశీర్వాదంగా ఉంటాం మనం? మన జీవితంలో పాపము లేనప్పుడు, నీతిగా మారినప్పుడు, నీతిమంతులుగా మార్చబడినప్పుడు, యేసు రక్తముతో కడగబడినప్పుడు, పరిశుద్ధముగా మనము మార్చబడినప్పుడు మనం ఆశీర్వాదంగా మారుతూ ఉంటామండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి దాసులుగా మారిపోవాలి. స్తోత్రం. నయమాను గురించి మన అందరూ తెలుసు. నయమాను బాగుపడిన తర్వాత ఆయన తీసుకొచ్చిన ధనాన్ని ఎలీషాకి ఇవ్వాలని కోరుకుంటాడు. ఆయన ఏమని చేశారు? ఆయన ఎలీషా గారు మీరు తీసుకోండి, మీరు దేనికన్నా మీకు ఉపయోగపడుతుంది, మీరు దేనికి అక్కడికి వస్తుంది తీసుకోండి అంటే, స్తోత్రం. నేను ధనానికి బానిసని కాదు. నాకు ధనం ఉందయ్యా, నాకు భాగ్యం వద్దు, నాకు పేరు ప్రఖ్యాతులు వద్దు, నేను నీతికి దాసుడిగా మారిపోయాను. నాకు నీతే సర్వస్వం, నాకు నీతే సంతృప్తి, నాకు నీతే ఆధారం. నువ్వు ఇచ్చేదాన్ని నాకు అవసరం లేదన్నాడు ఆయన. హల్లెలూయా. మనం అడగలుగుతున్నాం, మనం అంటామండి. స్తోత్రం. మనం నీతిగా మనం దాసులుగా మారితే మన నోటి నుండి అదే మాట వస్తుంది. స్తోత్రం. నాకు నీ డబ్బు వద్దు, ఈ పాప జీవితం నాకు వద్దు, ఈ పాపమైన డబ్బులు నాకు అవసరం లేదు. నీతిగా వచ్చిన ఒక రూపాయి నాకు మేలంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ అపోస్తలులు వారి డబ్బులు చూడలేదండి. ఏమన్నారు వాళ్ళు తెలుసా అండి? శృంగారం అనే దేవాలయం అంతా, పేతురు దేవాలయం ఏమన్నా తెలుసా అండి? మన దగ్గర వెండి బంగారం లేవు. స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో ఉండబడిన విలువ కలిగిన వస్తువు మా దగ్గర లేవు. మా దగ్గర ఉండేది తెలుసా అండి? స్తోత్రం. వాటికంటే విలువ కలిగిన నామం మాతో ఉన్నది. మమ్మల్ని జీవింపజేసిన నామం, మమ్మల్ని విడిపించబడిన నామం మాతో ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు మేము దానికి దాసులం అయిపోయాం, బంగారానికి, వెండికి, డబ్బుకు మేము దాసులం అయిపోయాం. కానీ ఇప్పుడు మా జీవితం మారిపోయింది. మా డబ్బంతా అమ్మి అపోస్తుల సేవ పాదముల దగ్గర మేము పోసుకున్నాం.
మాకు డబ్బు విలువైనది కాదు, ఆయన కృపే మాకు విలువైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం ఎలా ఉండాలట? దేవుడితో పరివేసుకుని ఉండాలండి. స్తోత్రం కలుగునా. దేవుడికి ఇష్టంగా మారిపోవాలండి. స్తోత్రం, హల్లెలూయా. మేము విమోచించబడ్డాం, మేము విడిపించబడి నీతికి దాసం అయిపోతున్నా. స్తోత్రం, హల్లెలూయా. దానియేలు చూసుకున్నట్లయితే దానియేలు ప్రార్థనకు బానిసైపోయాడు. చెప్పండి, ప్రార్థనకు బానిసైపోయాడు. 30 రోజులు కనుక కొడుకా నువ్వు ఎవరికైనా ప్రార్థన చేస్తే, స్తోత్రం, హల్లెలూయా, ప్రాణమైన బ్రతుకుతున్నాము కానీ ప్రార్థన కుదిరి బ్రతకలేడు. ఆమేన్, హల్లెలూయా. ప్రాణమైన మంచిదే కానీ ప్రభువు నిందలు, స్తోత్రం, ప్రభు యొక్క నీతిని పొందకుండా, ప్రభు యొక్క కృపను పొందకుండా, ప్రభుతో మాట్లాడకుండా నేను బ్రతకలేను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరణ శాసనం దానియేలు జీవితంలో కృపా శాసనంగా మారిపోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు దేవుడే నిజమైన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు మారిపోయింది అలాగా? దేవునికి దాసునిగా ఉన్నప్పుడే. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఆత్మస్థితిలో మనము దేనికి దాసుగా ఉండాలంటే ప్రభు యొక్క మాటకి దాసులం అయిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒక పాపంతో పట్టబడిన ఒక స్త్రీ సీమోని ఇంటికి వచ్చిందట. ఎవరింటికి వచ్చిందట? సీమోని ఇంటికి వచ్చి సీమోని ఇంటిలో ఉన్న యేసుప్రభు పాదములు పట్టుకున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాదం పట్టుకొని, స్తోత్రం, కన్నీటితో తన పాదాలు అడుగుతా ఉన్నది. హల్లెలూయా. తన పాపం అంతా కన్నీటితో ఆయన పాదములతో మాట్లాడుతున్నది. అయ్యా, నేను మంచిదాన్ని కాదయ్యా, నేను పాపపు స్త్రీని అయ్యా. ఎంతో మంది మగవారి జీవితాలను, వారి కుటుంబములను నాశనం చేసిన వ్యక్తిని నేనయ్యా, నన్ను క్షమించాలని ఆమె ప్రార్థన చేస్తున్నది. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొకటి చేసిన పని తెలుసా అండి? విలువైన అస్తరు గుడ్డిని తీసి తన పాదములు పోయిస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో విలువైనది దేవుని దగ్గర విలువ కాదు. స్తోత్ర, దేవుని దగ్గర విలువైనది ఈ లోకములో విలువ కాదు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఆ మాట చూడండి, 22వ వచనం చూడండి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే గొప్ప. మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం. మా దేవా, నీవు గాక వేరే ప్రభువు మమ్మును ఏరి, నిన్ను బట్టియే నీ నామమును మేము స్మరింతుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు అంటున్నారు, ప్రభువా నీవు కాకుండా వేరే ప్రభువు, స్తోత్రం, హల్లెలూయా, నీవు కాకుండా మా జీవితంలో వేరే క్రియలు, వేరే ఆశలు, వేరే తలంపులు మాలో ఉండేవి. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నీ రక్తము చేత కడిగావో, పరిచావో, అప్పుడు నీ నామని మేము ఏం చేస్తున్నామట? స్మరిస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. స్మరించడం అంటే తలుసుకో. స్తోత్రం కలుగుతాయి. హల్లెలూయా. ఈ టైంకు అలా చేస్తుండే
స్తోత్రం. ఈరోజు నేను మా ఫ్యామిలీ, మా అక్క గారు, రమణక్క గారు, మేము ఆటోలో వెళ్తున్నాం. తెలుసుకోవాలి సార్. అప్పుడు వెళ్తున్న క్రమంలో నాకు కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. నేను నా జీవితంలో చేసిన ఒక్కొక్క బలహీనతను బట్టి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను అంటున్నాను, ప్రభువా నేను తెలియకనే చేశాను, ప్రభువా నన్ను క్షమించాలి. స్తోత్రం. నాకు తెలియలేదు అలాంటి బాధ ఉంటుందని, అలాంటి ఇబ్బంది ఉంటుందని, నన్ను క్షమించని. ప్రభువా నీ నామాన్ని స్మరించడానికి, నీ నామాన్ని పొగడడానికి, నీ నామాన్ని ప్రకటించడానికి నువ్వు ఎన్నుకోవయ్యా అని నేను ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం మారిపోవాలండి. స్తోత్రం. అప్పుడు సీమోను బట్టి అంటాడు, సీమోను ఈమెకంటే నువ్వు పరిశుద్ధం అని అనుకుంటున్నావు, ఈమెకంటే నువ్వు గొప్పవాడని అనుకుంటున్నావు, ఈయనకంటే నువ్వు మంచి వాడని అనుకుంటున్నావు. నేను చెప్తున్నాను, నీకంటే ఈమెనే నా ద్వారా కనికరం పొందింది. స్తోత్రం. హల్లెలూయా. మన జీవితం మనుషుడు పాపములోనే, రాజు అక్కడ ఏమన్నాడంటే నేను తల్లి గర్భములోనే పాపములో పుట్టిన వాడను. స్తోత్రం. నీతిమంతుడు ఒకడు లేడు, ఏ ఒక్కడు లేడండి. నీతిమంతులుగా మార్చింది యేసు రక్తం ఒకటే. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనము నీతిమంతులుగా మారడానికి, ఆయన నామాన్ని స్మరించడానికి ఆయన కార్యము చేస్తున్నాడు. స్తోత్రం. 20వ వచనం చూడండి, 19వ వచనం చూడండి. రోమీయులు రాసిన లేఖ 6వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయటకై అక్రములకును దాసులుగా ఎలాగో అప్పగించుదురు, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించు. హల్లెలూయా. నోరును బట్టి మన పాపంలో పడిపోతాం. స్తోత్రం. చూపును బట్టి మన పాపంలో పడిపోతాం, నడవడికలో మన పాపంలో పడిపోతాం. కాబట్టి ఏ అవయవం అయితే మనం బలహీనపరుస్తున్నదో ఆ అవయవాన్ని మనం ఏం చేయాలి? దేవునికి మనం అప్పగించాలి. ప్రభువా నా చూపుతోని నేను బలహీనపడుతున్నాను, నా చూపుని స్వాధీనంలో ఉంచుకున్నాయి. నా నాలుగుతో నేను పాపంలో పడిపోతున్నాను, నా నాలుగుని నేను స్వాధీనంలో ఉంచుకున్నాయ్యా. నా శరీరంతో నేను పాపంలో పడిపోతున్నాను, నా శరీరాన్ని నీ స్వాధీనంలో ఉంచుకున్నాయ్యా అంటూ మనం ప్రార్థన చేయాలా. స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా మనం ప్రార్థన చేయాలంటే దేవుని చేత మంచి వాడని పేరు తెచ్చుకోవాలి. స్తోత్రం. మోసే విషయంలో అంటాడు దేవుడు, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా, మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. స్తోత్రం. ఏమంటాడు ఆయన? నా ఇల్లంతటిలో, నా మందిరంలో, నా పరిచర్యలో, నా రాజ్యంలో, నా సేవలో, నా భారంలో, నా మనసులో, నా తలంపులలో, అన్ని విషయాల్లో ఆయన నమ్మకమైన వాడుగా మారిపోతున్నా. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంట? మనం దేవుని దృష్టిలో ఉండాలంట? మనం నమ్మకము ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నేను పాపానికి దాసుని అయిపోయాను, ఇప్పుడు నేను వాక్యానికి దాసుని అయిపోతున్నాను. హల్లెలూయా. ఒకప్పుడు మనుషుల మెప్పు కొరకు దాసుని అయిపోతున్నాను, ఇప్పుడు ప్రభు మెప్పు కొరకు దాసులుగా మారిపోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా.
ఎంతమంది నన్ను మనుషులు మెచ్చుకోవాలనిపిస్తుందని మీరు అనుకుంటున్నారు? నన్ను మెచ్చుకోవాలని ఎవరు అనుకుంటున్నారు? నన్ను ఎవరు మెచ్చుకోవాలా? దేవుడు మెచ్చుకోవాలి. హల్లెలూయా. మంచి బాధపడుతున్న సిస్టర్ అంటే మీరు బాగుపడి సిస్టర్, బాగుపడి. ఇంకో విషయం తెలుసా, మా సంఘంలో నేను తప్ప ఇంకో పాటలే లేదు. స్తోత్రం. మీకు అర్థం కాని విషయం అంటే నువ్వు తప్ప అందరూ వాడుతున్నారు. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. గర్వం దేవుని ఎదుట పని చేయదు. చెప్పండి, గర్వం దేవుని ఎదుట పని చేయదు. పని చేయకుండా నువ్వు ఎంత ఇష్టంగా ఉన్నా, ఎన్ని సంవత్సరాలు మనకు తెలిసిన విషయమే కదా. బుద్ధి కలిగిన కన్యకులు ఒకే దగ్గర ఉన్నారని. వారి చూపు ఒకేలాగానే ఉన్నది, వారి ఎదురు చూపు ఒకలాగానే ఉన్నది, వారి నిరీక్షణ ఒకలాగానే ఉన్నది, వారి ఆశ కూడా ఒకలాగానే ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. కానీ వాడిని కాపాడుకున్న వారు మాత్రమే ప్రభు చెంతకు వెళ్ళారు. స్తోత్రం. అప్పుడు వరకు వాళ్ళకు ఉన్నవారు ఎక్కడ ఉన్నారట? ఎక్కడ ఉన్నారట? డోరు వేయబడ్డది. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ డోర్ వేస్తే ప్రకాశాన్ని తీయటమే నిజమేమో. స్తోత్రం. కానీ అక్కడ డోర్ చేయడానికి వీలేదండి. నోవుకి ఓడ సిద్ధపరచమని ఎవరన్నారు? దేవుడు చెప్పాడు. స్తోత్రం. నోవు 120 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలట? 120 సంవత్సరాలు ఓడ సిద్ధపరిచాడు. స్తోత్రం. తాళం వేసింది ఎవరు? అదే. స్తోత్రం. ఒక విషయం తెలుసా అండి, దేవుడు ఎంత కనికర మూర్తియో అంత కఠినంగా మారుతూ ఉంటాడని. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వరకు 120 సంవత్సరాలు నీతికి దాసులుగా మారండి, వాక్యానికి దాసులుగా మారండి, రక్షణకు దాసులుగా మారండి, ఆత్మకు దాసులుగా మారండి, వరముల దాసులుగా మారండి, ప్రవచన వరము మీరు పొందుకోండి, దేవుని వరము చేత నింపబడండి అని నోవహు 120 సంవత్సరాలు ప్రకటించిన. స్తోత్రం. వాళ్ళు మారలేదు. స్తోత్రం. 40 రాత్రులు ఎప్పుడైతే వర్షం కురిపించబడతో, స్తోత్రం, అప్పుడు అంటున్నారు వాళ్ళు, తాతయ్య, బాబాయ్, పెదనాన్న, చిన్నాన్న, తీయ్యా. ఒరే నీకు విషయం తెలుసా, ఓడ చేసింది నిజమే నేనే కానీ తాళం నా దగ్గర లేదురా. స్తోత్రం. తాళం నా దగ్గర లేదు. స్తోత్రం. నేను నీతికి దాసులు వాడను కాబట్టి ఈ నీతి ఓడలో నేను సురక్షితంగా ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుల రాజ్యం పరలోక రాజ్యం అని. స్తోత్రం. దుష్టులకు ఒక రాజ్యం ఉన్నది. ఎవరికట? దుష్టులకు ఒక రాజ్యం ఉన్నది. ఏ రాజ్యం అన్నది? కింద సిద్ధపడుతున్నది నిత్య నరకాగ్ని. స్తోత్రం కలుగునుగా. మనకు మీకు ఏది కావాలో, నాకేది కావాలో నేను ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు నేను పాపానికి దాసుని అయిపోతుంది, ఒకప్పుడు నేను డబ్బుకు దాసుని అయిపోయాను, ఒకప్పుడు లోకాశలకు దాసుని అయిపోయాను, ఒకప్పుడు లోక ప్రేమలకు దాసుని అయిపోయాను. కానీ ఇప్పుడు దేవుని వాక్యానికి నేను దాసుగా మారుతున్నాను. ఇప్పుడు ఛాన్స్ నీతి, అవకాశం నీతి. ఆ నీతి అనే మూడలో చేర్చబడతావా? ఆ నీతి అనే పడవలో నీవు కూడా ఒక్కరిగా మార్చబడతావా? లేకపోతే నీకు వ్యతిరేకంగా రూపొందబడుతున్నా ఆ నిత్య నరకాగ్నిలో నువ్వు ఉంటావు. ఒక్కసారి ఆలోచన చేయండి. నీ అవయవులను పరిశుద్ధపరచడానికి నీతికి అప్పగించమని దేవుని వాక్యం. అందరూ కలిసి మోకరించండి, ప్రార్థన చేయండి.